హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను భారతి అండి. నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాము. గాడిచర్ల గారు వింటున్నారు, మాట్లాడండి. ఆ, చెప్పండి అమ్మా, చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గ్రహణ సమయంలో ఎలాంటి మంత్రం పఠించాలి, ఆ ఇంటి శుద్ధి ఎప్పుడు చేసుకోవాలి? గ్రహణ సమయంలో కాగానే స్నానం చేయాలి. దాన్ని పట్టు స్నానము అంటారు. స్నానం చేసి మంచి వేరే బట్టలు కట్టుకొని, శుద్ధమైనటువంటి మంచి బట్టలు కట్టుకొని, మీకు ఒకవేళ ఏదైనా మంత్రము ఏదైనా గురు ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ తీసుకొని ఉంటే దాన్ని చదవండి. అది వీలు కాలేదు, అటువంటిది ఏం లేదండి మేము తీసుకోలేదు అని అంటే, మీకు ఇష్టదేవత కానీ కులదేవత కానీ మీకు ఎవరు ఇష్టమైతే ఓం నమ శివాయ అని, ఓం నమో వెంకటేశాయ, శ్రీమాత్రే నమః, ఇట్లా మీకు ఏది ఇష్టమైతే అది చదివినా చాలు. ఫలానానే చదవాలి, ఫలానా మంత్రం చదివితేనే మనకి ఫలితం వస్తుందని కాదు. భక్తితోనే మీకు ఇష్టమైనటువంటి ఏ మంత్రం స్మరించినా మీకు ఏమిటంటే, మామూలుగా ఒక 100 సార్లు చదివితే వచ్చేది ఇక్కడ 10,000 సార్లు చదివినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. అది కూడా మన అత్యుత్తమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి దీన్ని ఆద్యంత పుణ్యకాలము అన్నారు. ఇటువంటి సమయం మనకు దొరకదు, కేవలం గ్రహణం అప్పుడే దొరుకుతుంది. కాబట్టి మీకు ఇష్టమైన ఇష్టదేవత యొక్క ఏ జపాన్ని చేసినా, ఏ స్తోత్రం చేసినా, ఏ శ్లోకం చదివినా మీకు 1000 రెట్ల శుభాన్ని పొందగలుగుతారు.